అబ్బాయ్యో మంచిగా నిండు ఉంది ఫ్రెండ్స్. ఇది కళ్ళు చెట్టు పెద్దగా లేదా? ఈత కళ్ళు తాగితే సలువా మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు. అది దాంట్లో ఏం కల్తీ ఉండదు. అందుకోసం తాగవలసిన సీజన్ 3 నెలలు ఉంటుంది. 3 నెలల సీజన్ తాగవలసినవి. రొమాన్స్ ఎవడు వాడి రొమాన్స్ అది కాదు, మన అడిగి మనిషి హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ది ఫ్యామిలీ డ్రామా. అందరు ఎట్లున్నారు? మంచున్నారా? నేనైతే మంచి ఉన్నా ఫ్రెండ్స్. మీరు కూడా మంచి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. థంబ్నెయిల్ చూడగానే మీకు ఇప్పటికే అర్థమై ఉంటుంది ఫ్రెండ్స్ మేము ఎక్కడ పోతున్నామో. కళ్ళుదానికి పోతున్నాం. తాటి చెట్లు అయితే కనిపిస్తున్నాయి కదా ఫ్రెండ్స్. కొంతమందికి తెలియదు ఈ తాటి చెట్లకే ఈత కళ్ళు వస్తుంది అనుకుంటారు, కానీ అది తప్పు. తాటి కళ్ళు వేరు, ఈత కళ్ళు వేరు. ఈత కళ్ళు ఏ చెట్టుకు వస్తుందో ఈ వీడియోలో మీకు చూపిస్తాం. కళ్ళుదేముంది, ఎప్పుడన్నా తాగొచ్చు అనుకుంటారేమో. ఇది ఎప్పుడు పడితే అప్పుడు దొరికే కళ్ళు కాదు, ఈత కళ్ళు. సంవత్సరానికి ఒక్కసారే దొరుకుతుంది, అది కూడా చలికాలంలో మాత్రమే దొరుకుతుంది. కళ్ళు హెల్త్కి మస్తు మంచిది. హైదరాబాద్లో ఉండేటోళ్ళకైతే అస్సలు దొరకదు. వీలైతే ఊర్ల పండు వచ్చి తాగనీకే ట్రై చేయండి ఫ్రెండ్స్, మస్తు మంచిది. స్పాట్కి అయితే వచ్చేసినాం ఫ్రెండ్స్. ఇవి కనిపిస్తున్నాయి కదా, ఇవన్నీ ఈత చెట్లే. అడగ మా వాళ్ళు ఉన్నారు. ఇవి ఈత చెట్టు, అదే చూపిస్తా చూడండి. కిందికే ఉంటుంది, మంచిగా అందుతుంది చేతికి. ఇవే ఈత చెట్లు. చూసినారా ఎంత చిన్నగా ఉన్నాయో? కొన్ని పొడవుగా ఉన్నాయి, కొన్ని ఏమో చిన్నగా ఉన్నాయి. కళ్ళు వచ్చింది, తేనె తీగలు పడ్డాయి అందులో. ఏం కాదు ఫ్రెండ్స్, తేనె తాగుతలేమో మనం, వడవసిస్తారు. అందులో కొంచెమే వచ్చింది కదా ఫ్రెండ్స్. ఇంకో చెట్టు ఎక్కుతుండు. మేము 2 లొట్లు చెప్పినాం. లొట్లు అంటే 2 కుండలు, ఎందుకంటే మేము మస్తు మంది ఉన్నాం, అందరికీ సరిపోవాలని. ఇది ఎక్కినాక ఇంకొక చెట్టు ఎక్కుతాడు. అబ్బాయ్యో మంచిగా నిండు ఉంది ఫ్రెండ్స్. ఇది కళ్ళు చెట్టు పెద్దగా లేదా? నిండేదా వినయ్? ఫుల్ అంతేనా? పొల్లు ఓ
4 డబ్బాలు అయితే 4 డబ్బాలు అవుతుంది. ఇది ఇలా చేసింది కదా నిన్న చెప్పినా కదా, ఇప్పుడు కాదే ఇప్పుడు దీనికి నీరకి తేడా ఏంది? నీరా అంటేనేమో లొట్టి గడికి తేడా గడి పెడితే నీరు అవుతుంది. ఇది మట్టి ఉంటుంది కాబట్టి కళ్ళు వస్తుంది, అట్లా అవుతుంది అనమాట. అది కొంచెం నీళ్ళ లెక్క ఉంటుంది నీరా అంటే ఎరుపు వస్తుంది, నీరా అనేది ఎరుపు వస్తుంది, కళ్ళు అనేది తెలుపుతోని నురుగు వస్తుంది. నీరా నురుగు రాదు, అది పొద్దున్నే తాగాలి అట్లా అనమాట. అలా ఇలాచీలు అవి కూడా వేస్తారు కూడా వేస్తాం అట్లా. ఈతకలు ఆనకి మస్తు మంది వస్తారు కదన్న. అసలు ఈతకలు వల్ల ఏమేమి లాభాలు ఉన్నాయో ఒకసారి చెప్తారా? దాంట్లో మీరాలు పోతాయి, కిడ్నీలకు ఏం ప్రాబ్లం ఉండదు. ఈతకలు తాగితే సలువా, మంచిగా ఆరోగ్యంగా ఉంటాడు. అది దాంట్లో ఏం కల్తీ ఉండదు. అందుకోసం తాగవలసిన సీజన్ 3 నెలలు ఉంటుంది. 3 నెలల సీజన్ తాగవలసిన ఈత. మస్తు మంది ఎగబడతారు ఇట్లాగా వస్తారు పబ్లిక్ ఉంటుంది. మంచిగా కిడ్నీలకు లేకుండా వెళ్ళిపోతాయి. మందు కన్నా కళ్ళు బెటర్ అంటూ వెళ్ళిపోతుంది, ఫ్రెష్ అవుతుంది మొత్తం అంత మంచిది. అందుకే ఇంతమంది వస్తారు. సంవత్సరానికి ఒకసారి అయినా తాగాలి, ఇది ఊకే దొరకదు. ఈతకాలు అయినా ఇంకా వేరే కూడా ఉంటాయి కదా, తాటికాలు అని చెప్పి. అంటే ఇప్పుడు తర్వాత ఇది అయిపోయినాక అదే ఇక ఉంటది. ఇప్పుడు ఈతకాల సీజన్ ఇప్పుడు పూర్తిగా ఉంటుంది అన్నమాట. సంక్రాంతి ఈతకాల సీజన్ తర్వాత సంక్రాంతి నుంచి తాటికాలు మళ్ళీ సీజన్ వస్తుంది. అప్పటిదాకా ఇదే ఇక ఈతకాల సంక్రాంతి సంక్రాంతి దాకా మంచిగా అయితే నడుతుందా మీకైతే? మంచిగా ఇబ్బందులు ఇట్లా ఏం లేకుండా అన్నీ అవుతున్నాయి ఇక చెట్లు. రోజు ఎన్ని గంటలకు ఎక్కుతారన్నా చెట్లు? 8 గంటలకు 7:30. రోజు ఎక్కుతారా లేకపోతే డే బై డేనా? రోజు. ఎంతమంది ఉంటారన్నా మీరు? 6 మంది. 3 ఈడూరు, ఇంకా 3 అడ్డ మీద ఉంటారా? ఒక్కరోజు ఎంత కళ అవుతుంది అన్న? రోజు 4 క్యాన్లు వెళ్తుంది. రోజుకి 4 క్యాన్లు. 2 లీటర్ బాటిల్కి ఎంత తీసుకుంటారన్నా? ఒక బాటిల్ 150. అంటే ఏంటి రోజుకి 3000? మంచిగా 600 700 వస్తాయి. మళ్ళీ సాయంత్రం ఏమైనా ఉంటాయా గీసి? మళ్ళా గీసి మళ్ళీ రేపు అవుతుందా? రేపు పొద్దుగాల అవుతుంది. సాయంత్రం 2 గంటల నుంచి చార్జ్ చేస్తాం. మళ్ళీ పొద్దున 7 గంటలకు వచ్చి 8 గంటలకు చార్జ్ చేసి మళ్ళీ 2 గంటల దాకా 2 గంటల దాకా అమ్ముకుంటాం. మళ్ళీ ఇట్లానే వచ్చే సంవత్సరం కూడా ఉంటుందా? మళ్ళీ గ్యాప్ ఇస్తారా? ఇవి గీకరిగా మళ్ళీ బంద్ వచ్చేసారి అక్కడికి ఇస్తాం, రోడ్డు మీదకి ఇస్తాం. సంవత్సరం గీకి బంద్ చేస్తారు. దీన్నే గీస్తారనమాట కత్తితోని. గీసిన తర్వాత ఇది ఉంది కదా, దీని నుంచి కుండల పడుతుంది అనమాట. చుక్కలు డ్రాప్స్ పడుతుంటాయి. ఈరోజు పొద్దున గీస్తే మళ్ళీ రేపు పొద్దున వరకు కుండ నిండిపోతుంది. రొమాన్స్ ఎవడు చెప్తున్నా వాడు చెప్తున్నా నేను చెప్తాను. రొమాన్స్ అది కాదు, మన అడిగి మనిషిని అయ్యా వాళ్ళకి ఇదంటే అడిగి మనిషిని అయ్యా వాళ్ళకి తెలియదు. ఎందుకు పుడతారో కూడా తెలియదండి మనుషులు. కొంతమంది బేసిక్ సెన్స్ ఉండదు మనుషుల దగ్గర.